ఏపీలో కీలకమైన విశాఖపట్నం, గుంటూరు నగరపాలక సంస్థల మేయర్ పీఠాలు కూటమి ఖాతాలోకి చేరనున్నాయి. 2 చోట్ల ఇవాళ మేయర్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించనున్నారు. ఈ 2 నగర పాలక సంస్థల్లో కూటమికి ఉన్న సభ్యుల ఆధిక్యంతో 2 మేయర్ అభ్యర్థుల విజయం లాంఛనమే కానుంది. మహావిశాఖ నగరపాలక సంస్థ మేయర్గా పీల శ్రీనివాసరావు, గుంటూరు నగరపాలక సంస్థ మేయర్గా కె రవీంద్ర పేర్లు ఖరారయ్యాయి. ఈ నెల 19వ విశాఖ నగర మేయర్గా ఉన్న వైసీపీకి చెందిన హరి వెంకట కుమారిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఆమె పదవిచ్యుతులయ్యారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్. థ్యాంక్ యూ భాగ్యశ్రీ. విశాఖ జీవీఎంసీ మేయర్ ఎంపిక మరి కాసేపట్లో జరగనున్నది. అయితే గత కొద్ది రోజుల కిందట మహావిశాఖ నగర మేయర్ హరి వెంకట కుమారిపై అవిశ్వాసం తీర్మానంలో కూటమి అది భారీ మెజారిటీతో గెలడం అయితే జరిగింది. అయితే పూర్తిగా 97 మంది కార్పొరేటర్లతో అయితే మరి కాసేపట్లో 11:30 సమయంలో అయితే విశాఖ జీవీఎంసీ విశాఖ నగరంలో మేయర్ అనేది చాలా ఎంపిక చేసుకోబోతున్నారు. అయితే ఇప్పటికే 7 మంది ఎమ్మెల్యేలతో పాటు 2 ఎంపీలు కూడా మొత్తం ఈ యొక్క తీర్మానంలో ఏదైతే 11 గంటల కౌన్సిల్ తీర్మానంలో అయితే పాల్గొనబోతున్నారు. 97 మంది కార్పొరేటర్లు ఇప్పటికే 47 మంది కార్పొరేటర్లు పైగా కూడా కూటమికి అయితే సపోర్ట్ గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మేయర్ ఎంపిక ప్రధానంగా పేరు వినబడుతున్న వ్యక్తి పేరు పేలా శ్రీనివాసరావు పేరు అయితే వినబడుతుంది. అయితే పేలా శ్రీనివాస్ కి అయితే మరింత ఎక్కువ మెజార్టీ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లో విశాఖ జీవీఎంసీ మేయర్ గా కూడా కూటమి విజయం సాధించబోతుంది. కూటమి ఎంతో కలగా అంటే ఏదో గతంలో కూడా టీడీపీకి ఒక విశాఖ మేయర్ పదవి అనేది కూడా ఒక కలగా మారింది. అయితే గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా మేయర్ పదవిని చాలా వరకు టీడీపీ దక్కించుకోవడానికి చాలా వరకు వ్యూహాలు సృష్టించినా సరే ఇప్పుడు ఫలింపు జరగలేదు. ఈసారి మాత్రం కూటమి ఘన విజయం ఏదైతే అవిశ్వాసం తీర్మానంలో అయితే కేవలం కూటమి అయితే మేయర్ పదవిని అనేది కూడా దక్కించుకోబోతుంది మరి కాసేపట్లో. అయితే ఇప్పటికే పేలా శ్రీనివాస్ పేరు వినబడుతున్నా సరే మరి కాసేపట్లో ఏదైతే 11:30 సమయంలో కౌన్సిల్ సమావేశంలో పేలా శ్రీనివాస్ పేరు అది ఘన విజయంగా కూడా మొత్తం అంతా కూడా ఎవరైతే కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మధ్యన అయితే పేలా శ్రీనివాసరావు అయితే బాధ్యతలు తీసుకోబోతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే పేరు ఖరారవుతున్న నేపథ్యంలో పక్కాగా పేరు ఎందుకు వినబడుతుందంటే గత కొద్ది రోజుల నుంచి పేలా శ్రీనివాస్ పేరు వినబడుతున్న నేపథ్యంలో 2 రోజుల క్రితమే పేలా శ్రీనివాస్ కి అయితే చాలా మేయర్ గా కూడా చాలా వరకు కూటమి పార్టీ నుంచి అయితే బీఫామ్ అందుకోవడం జరిగింది. అయితే పూర్తిగా చూడొచ్చు చాలా వరకు పేలా శ్రీనివాస్ పేరు గతం నుంచి వినబడుతున్న నేపథ్యంలో ఏదైతే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గాని అలాగే కూటమి ఎమ్మెల్యేలు కూడా ఈ మేయర్ అవిశ్వాసం తీర్మానానికి సంబంధించి కూడా చాలా కీలకమైన పాత్రలు పోషించారు. అయితే ఎంత కీలకమైన పాత్రలు పోషించినా సరే వైసీపీ గాని ఇటుగా కూటమి పార్టీ ఎమ్మెల్యే ఎవరైతే కార్పొరేటర్లు గాని క్యాంపులు పంపించినా సరే చాలా కీలకంగా కూడా గత కొద్ది రోజుల కిందట ఈ అవిశ్వాసం తీర్మానం కూటమి ఘన విజయం సాధించడమే కాకుండా కూటమి నాయకులతో పాటు కార్యకర్తలందరూ కూడా సంబరాలు చేసుకున్న పరిస్థితి. అయితే ఈ రోజు 11:30 సమయంలో ఏదైతే కౌన్సిల్ సమావేశంలో జిల్లా కలెక్టర్ సమీపంలో అయితే మేయర్ గా కూడా ఎంపిక అవ్వబోతుంది. ఈ ఎంపికలో అయితే ఇప్పటికే 47 మంది పైగా కార్పొరేటర్లు అందరూ కూడా సపోర్ట్ చేసినా సరే 97 మందిలో ఇంకా ఎంతమంది మేయర్ కి సంబంధించి కూడా పేలా శ్రీనివాస్ ని ఎన్నుకోబోతున్నారు అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికే వైసీపీ కూడా
సమావేశాన్ని ఏదైతే కాసేపట్లో జరగనున్న కౌన్సిల్ సమావేశాన్ని అయితే మాకు ఆ యొక్క బంద్ చేస్తున్నాం, మాకు అవిశ్వాసం తీర్మానంలోనే మాకు అన్యాయం జరిగింది, మాకు ఈ యొక్క సంబంధించి కూడా మేయర్ ఎంపిక అనేది మాకు అక్కర్లేదంటూ కూడా అందరూ కూడా వెనక్కి తిరిగే పరిస్థితి అయితే కనబడుతుంది భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.